వాటర్ మిలన్లో డై ఇంజెక్ట్ చేస్తున్నారు, వాటర్ మిలన్ సేఫా? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారండి. ఈ టాపిక్ ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ వినూత్న ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, వినూత్న ప్రసాద్ అడ్వాన్స్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న రీల్ వాటర్ మిలన్కి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అందుకే రెడ్గా ఉంటున్నాయి. సో ఈ రీల్ చూడడం వల్ల చాలా మంది వాటర్ మిలన్ తినడం మానేశారు. బట్ రియాలిటీకి వస్తే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాటర్ మిలన్లో కొంత భాగం మాత్రమే రెడ్గా అవుతుంది, కంప్లీట్ వాటర్ మిలన్ రెడ్గా అవ్వదు. సో కంప్లీట్ వాటర్ మిలన్ రెడ్గా అవ్వాలి అంటే మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అలా ఒక వాటర్ మిలన్కి మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇస్తే అది లెస్ దెన్ ఎ డేలోనే చెడిపోతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఒక వైట్ క్లాత్ని తీసుకొని వాటర్ మిలన్కి రబ్ చేసి అది పింక్గా కన్వర్ట్ అయితే అది ఇంజెక్టెడ్ వాటర్ మిలన్ అని చెప్తున్నారండి. కానీ వాటర్ మిలన్కి న్యాచురల్గానే పింక్ కలర్ అనేది ఉంటుంది, అది ఇంజెక్ట్ చేయడం వల్ల వచ్చింది కాదు. ఎలా అయితే బీట్రూట్కి మనం క్లాత్ పైన రబ్ చేస్తే దాని పింక్ అండ్ పర్ప్లిష్ షేడ్ వస్తుందో, వాటర్ మిలన్కి కూడా న్యాచురాలిటీగా పింక్ కలర్ ఉంటుంది. సో పింక్ కలర్ వచ్చినంత మాత్రాన అది ఇంజెక్టెడ్ వాటర్ మిలన్ కాదు. సో ఈ ఆలోచనలని మైండ్లో పెట్టుకొని వాటర్ మిలన్ తినడం మానేయకండి. ఈ సమ్మర్కి మనకి హైడ్రేషన్లో హెల్ప్ అయ్యే ఫ్రూట్ ఇస్ వాటర్ మిలన్. సో హ్యాపీగా వాటర్ మిలన్ తీసుకోండి, హెల్తీగా ఉండండి.